రామ్ నారాయణ్ రామ్. విద్యా విధానాన్ని ఎలా మార్చాలి మరియు చదువులో పిల్లల దృష్టిని ఎలా కేంద్రీకరించాలి అనే విషయం చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం ప్రపంచంలో కొనసాగుతున్న విద్యా విధానం ప్రకృతి ఆధారితమైనది కాదు. అయితే అది ప్రకృతి ఆధారితంగా ఉండాలి. అంతేకాక మానవ నిర్మిత విద్య కూడా అవసరం. తద్వారా డాక్టర్లు, ఇంజనీర్లు కావాలనుకునే పిల్లలు ఆ దిశగా చదివి ముందుకు సాగగలుగుతారు. కానీ ఈ మొత్తం వ్యవస్థకు మూలాధారంగా ప్రకృతిని తీసుకోవాలి. ఒక బిడ్డ మొదటిసారి పాఠశాలకు వెళ్లే రోజు నుంచే స్కూల్ టీచర్లు అతనికి ధ్యానం, మెడిటేషన్ నేర్పించాలి. పిల్లలు మొదటి రోజే ధ్యానం చేయడం నేర్చుకుంటే వారి లోపల సమతౌల్యం మరియు క్రమశిక్షణ పెరుగుతుంది. దీనిని వారు జీవితాంతం అనుసరిస్తారు. ఇది ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా ఉండాలి. పిల్లల మొదటి గురువులు వారి తల్లిదండ్రులే. కాబట్టి వారు ముందుగా ధ్యానం చేయడం నేర్చుకోవాలి మరియు తమ పిల్లలకు కూడా నేర్పించాలి. ప్రతి ఒక్కరూ ప్రకృతిలోని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. అలాగే తమ పిల్లలకు కూడా దీని గురించి తెలియజేయాలి. పిల్లలు ధ్యానం చేస్తే వారి లోపల ఉన్న సుమారు 200 కోట్ల ఆత్మలు శాంతిస్తాయి మరియు వారి మనస్సు స్థిరంగా మారుతుంది. ప్రతి పాఠశాలలో తరగతులు ప్రారంభం అయ్యే ముందు ప్రార్థన జరిపినట్లుగా ఆ తర్వాత పిల్లలకు ధ్యానం చేయించాల్సిన అవసరం కూడా ఉంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలతో ధ్యానం చేయించాలి. ఆకలితో ఉన్న పిల్లవాడు తల్లి నియంత్రణలోకి రాడిలా, అలాగే ఆ 200 కోట్ల ఆత్మలు కూడా మీరు ధ్యానం చేయక నియంత్రణలోకి రావు. మనం రాజులం, మన వివేకం మన ప్రధాన మంత్రి, మన మనస్సు, ఇందులో 50 కోట్ల ఆత్మలు ఉంటాయి. మన సైనికుల వలె ఇవన్నీ నియంత్రణలో లేకపోతే అవే మనకు విరుద్ధంగా మారతాయి. అందుకే మొదట మన వివేకాన్ని వినాలి, ధ్యానం చేయాలి. 50 కోట్ల ఆత్మలు గల వ్యక్తిలో అవి అతని వివేకం, మనస్సు, చైతన్యం, హృదయం, మెదడు ఇవన్నీ ఆరోగ్యంగా ఉంటే వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉంటాడు. గురువులు ప్రతి పిల్లవాడిని తమ సొంత పిల్లగా భావించి శ్రద్ధగా చూసుకోవాలి. పిల్లల కుటుంబ సభ్యులు ప్రకృతిలోని ప్రాముఖ్యత గురించి అవగాహన కలిగి ఉండాలి. పిల్లలకు ఇచ్చే విద్య పూర్తిగా ఉచితంగా ఉండాలి. తద్వారా ప్రతి ఒక్కరూ చదువుకోగలుగుతారు. వారిని కులం, మత భేదాల నుంచి దూరంగా ఉంచాలి. మధ్యాహ్న భోజన పథకంలో చోరీలు జరుగుతున్నాయని కూడా చూశాం. ప్రభుత్వం విద్యను పూర్తిగా ఉచితంగా చేస్తే ఏ పిల్లవాడికి ఇబ్బంది ఉండదు. పాఠశాలలో ధ్యానం తప్పనిసరిగా చేయించాలి. మీరు మీ పిల్లలకు ధ్యానం చేయడం నేర్పిస్తే ఇతర పిల్లలు మరియు పొరుగువారు కూడా అది చూసి నేర్చుకుంటారు. ధ్యానం చేస్తే ఆకలి తక్కువగా ఉంటుంది, ఖర్చు కూడా ఉండదు. అందువల్ల ప్రతి ఒక్కరూ ధ్యానం తప్పనిసరిగా చేయాలి.